హలో అండి, ఈ వీడియో నేను షుగర్ పేషెంట్స్కి మామిడికాయ తినాలి, మామిడి పండు తినాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో నేను ఎక్స్పెరిమెంట్గా చేశాను. ఏంటంటే షుగర్ చూసుకోవాలి మనం ముందు. మామిడి పండు తినే ముందు మనకి షుగర్ ఎంత ఉంది, షుగర్ లెవెల్స్ ఎంత ఉంది అనేది మనం ముందు టెస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మామిడి పండు తినిన తర్వాత ఎంత ఉంటుంది, తినక ముందు ఎంత ఉంటుంది అనే దాని గురించి నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ స్ట్రిప్ ఇందులో పెట్టి మనం బ్లడ్ తీసుకొని, ఇది మామూలుగా షుగర్ పేషెంట్స్ ఎలా చేయాలనేది మీకు జనరల్గా తెలుసుంటుంది. సో ఆ బ్లడ్, ఒక డ్రాప్ బ్లడ్ మనం ఆ రెడ్గా కనపడిన దాంట్లో పెట్టేస్తే మనకి బ్లడ్లో షుగర్, గ్లూకోజ్ లెవెల్, షుగర్ ఎంత ఉంది అనేది మనకి ఇక్కడ కనపడిపోతుంది. చూసారు కదా, 80 ఉందన్నమాట. ఇప్పుడు మామిడి పండు తినిన తర్వాత పెరుగుతుందా తగ్గుతుందా, పెరిగితే ఎంత పెరుగుతుంది అనే ఉద్దేశంతో నేను టెస్ట్ చేశాను అనమాట ఒకరోజు. ఇది 3 గంటల ఆ టైంలో నేను మామిడి పండు తినాలి అనిపించి మామిడి పండు తిన్నాను. ఆ 2 మామిడి పండ్లు, అంటే ఒకటి సగం, ఇంకొకటి ఏమంటే ఇంకొక ఓన్లీ జస్ట్ ఆ టెంక్ ఉంటుంది కదా, టెంక్, అది మాత్రమే తిన్నాను. అది తినిన తర్వాత 1.5 గంటకి జస్ట్ నేను మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసుకున్నాను అనమాట. చూసుకుంటే ఇదిగోండి, చూడండి, ఇప్పుడు బ్లడ్, ఇప్పుడు మనకి షుగర్ ఎంత ఉందనేది తెలుస్తుంది అనమాట. చూస్తూ ఉండండి, 147. అంటే మనం మ్యాంగో తిన్న తర్వాత మనకి 147 షుగరు వచ్చిందనమాట. అంటే అంత లెవెల్లో మనకి పెరిగింది అని అర్థం. సో దీన్ని బట్టి మనము తినవచ్చా తినకూడదా, తింటే ఎంత తినాలి, ఎప్పుడు తినాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మార్నింగు మనకి బ్రేక్, నా ఎక్స్పెరిమెంట్ ప్రకారం మనం మ్యాంగో తినాలి అనుకున్నప్పుడు బిట్వీన్ 2 మీల్స్, అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం భోజనానికి ఈ మధ్యలో కానీ, లేదంటే మధ్యాహ్నం భోజనం తర్వాత నైట్ 7 o'clock డిన్నర్ ఈ మధ్యలో కానీ ఒక చిన్న మ్యాంగో తీసుకుంటే, ఒక హాఫ్దో లేదంటే ఒక చిన్న మ్యాంగో తీసుకుంటే మీకేం పెద్ద పెరగదని నా అభిప్రాయం. నేను ఆ విధంగా చాలాసార్లు టెస్ట్ చేసుకున్నాను. సో షుగర్ పేషెంట్స్ అయినా కూడా కార్బ్ తగ్గించేసి మ్యాంగో కొంచెం తినొచ్చు అని నేను నా సొంతంగా నేను టెస్ట్ చేసుకున్నాను అనమాట. ఇదే మీకు చెప్పాలని ఈ వీడియో చేశాను. మీరు కూడా అంటే తినాలి అనుకుంటే ఇట్లా చేయండి. కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా తగ్గించేస్తే మీకు ఒక మ్యాంగో తినొచ్చు, అసలు ఏమి తినకుండా ఒక మ్యాంగో తినొచ్చు. నా ఉద్దేశం, నేను ఒకరోజు అలాగే చేశాను అనమాట. నైట్ డిన్నర్ ఏం తీసుకోకుండా పెద్ద మ్యాంగో ఒక సగము ప్లస్ టెంక మళ్ళీ అదే విధంగా తీసుకున్నాను. ఆ రోజు ప్రోటీన్స్ తీసుకున్నా కొంచెం, అంతేనండి, ఇంకేం తినలేదు. అంతే, ఫుల్ అయిపోయింది. ఇంక నేను ఇంకేం తినలేదు. మార్నింగ్ తీసుకుంటే కూడా నాకు తక్కువగానే ఉందన్నమాట. సో అందువల్ల మీరు మ్యాంగో తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. షుగర్ ఉంది కదా అని మనం అన్నీ వదులుకోవాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. మీరు కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా ఇలాంటివి అప్పుడప్పుడు తీసుకోవచ్చు.